మాకేం సంబంధం సార్, మా డ్యూటీ మేము పోతున్నాం కదా. టోల్ ప్లాజా దగ్గర నిలబడి ఎప్పుడు వస్తుందా నా కార్ అని వెయిట్ చేస్తున్నాను. మేము ప్రజల కోసం వెళ్తున్నాం సార్. ఒక్క నిమిషం కాదు, 1900 పేద ప్రజల కోసం వెళ్తున్నాం. కూలీలు, లేబర్ పనిచేసుకునే వాళ్ళ భూములు. పోనీయండి సార్ మమ్మల్ని మీరు అడ్డుకునే అవకాశం మీకెక్కడి సార్? మీరు అడ్డుకునే అధికారం మీకెక్కడిది? చెప్తాం. ఎట్లా చెప్తారు? ఏం చెప్తారు? మీరు హైవే ఏమన్నా మీద మొత్తం చెప్తున్నా కదా, ఎట్లా ఆపుతుంటారు? మీరు పక్క జరగండి సార్, ఫస్ట్ పక్క జరగండి సార్. ఫస్ట్ ఏం చెక్ చేస్తారు? చెప్పండి. ఏం చెక్ చేస్తారు? ఏం ఇన్ఫర్మేషన్? అవును, విజయవాడ హైవే వినండి. ఇది ఒకటే ఓన్లీ ఖమ్మం హైవేనా? ఇది విజయవాడ వెళ్ళదా? ఖమ్మంలో అడ్డుకోండి. మీరు ఇక్కడ అడ్డుకునేది మధ్యలో, మీరు ఇక్కడ అడ్డుకునేది. మీరు ఇక్కడ అడ్డుకునేది, దేనికోసం అడ్డుకోలేము? మీరు పక్క జరగండి. టోల్గేట్ దాటినాక పక్క జరగండి. చెక్ చేసుకొని ఏం చెక్ చేస్తారు? చెక్ చేయాలని ఏం చేస్తారు? కేతపల్లి పిఎస్. మిమ్మల్ని మీకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఏమైనా ఆర్డర్స్ వచ్చినాయి? కాగ్నిజబుల్ అఫెన్స్ అయ్యే అవకాశం ఉంది. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి? కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే లాండ్ ఆర్డర్. ఎక్కడ? అక్కడ లా అండ్ ఆర్డర్ ఎక్కడ అవుతుంది? ఇప్పుడు మేము అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏంది? పేదోళ్ళ గుడిసెలు కూలగొడుతున్నారని మేము అక్కడికి వెళ్తున్నాము. మేము పొలిటీషియన్స్ కాము, మేము ఓన్లీ మీడియా జర్నలిస్ట్ గా మేము అక్కడికి వెళ్తున్నాము. సో ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎట్లా అవుతుంది? చరిత్రలో మొదటిసారి అనుకుంటా జర్నలిస్టులు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పడం. చరిత్రలో మొదటిసారి. వెహికల్ సైడ్ తీసుకోండి. ఎందుకు తీస్తాను సార్? మీరు రీజన్ చెప్పండి. రోడ్డు మీద అబ్జెక్షన్ ఏం అబ్జెక్షన్ లేదు. మీరు చేసింది రోడ్డు మీద ఆపింది మీరే కదా. టోల్గేట్లు అన్ని క్లోజ్ చేసి ఇవంతా ఇంత దారుణమైంది. మేము వెళ్ళలే కదా. ఓకే సార్, మీరు వెళ్ళలేదు కరెక్టే. దేనికి ఆపినారని అడుగుతున్నాం కదా. సైడ్ తీసుకోండి. ఇంత అన్యాయమా? నీకు ఎట్లా తెలుసు మేము అడిగిపోతున్నామని? చెప్తా సార్. విజయవాడ పోతున్నా సార్, కనకదుర్గ మాతను దర్శించుకోవడానికి పోతున్నా. అదే సార్, వెరిఫై చేస్తాం. ఎట్లా మీరేంది వెరిఫై చేసేది? మేము ఎక్కడికి వెళ్తున్నాం? అరే ఏం అన్యాయం! తెలంగాణలో పోతున్నాం, ఏం అన్యాయం! అర్థం కాదు. ఎట్లా వస్తారు మీరు? తుమ్మల నాగేశ్వరరావు ఖబర్దార్, మీ వ్యవహారం ఇది. విషయం ఏంటంటే, ఉదయమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి పాషం యాదగిరి గారు, ఇంకా ఈ ఓపీడీఆర్ గ్రామీణ పేదల సంఘం సంబంధించిన వాళ్ళు రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి పోతే, రెవెన్యూ మినిస్టర్ ఏం ఆన్సర్ చేసిందంటే, నాకు తెలియకుండా ఖమ్మం జిల్లాలో ఈ కూల్చివేతలు ఎట్లా జరుగుతున్నాయని కలెక్టర్ ఫోన్ చేసిండు. రియల్ ఎస్టేట్ మాఫియాతోటి, దొంగలతోటి కలెక్టర్ కుమ్మక్కైంది. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు కుమ్మక్కైంది. ఇక్కడ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో లేదు మీడియాని అడ్డుకొని మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పడం. ఏం దారుణం ఇది? టోల్గేట్ ఇది? కొర్లపాడు టోల్గేట్ దగ్గర రెడీగా నిలబడ్డ నా కారు ఎప్పుడు వస్తుందా అని వచ్చా అని 10 మంది పోలీసులు ముందుకు వచ్చారు. ఏం ఘోరం ఇది? రెవెన్యూ మంత్రికి తెలియకుండా 1000 గుడిసెలు 10,000 మంది పోలీసులను పెట్టి కూలగొడుతుంటే కనీసం మీడియాకి వెళ్ళి కవర్ చేయొద్దట. మళ్ళీ ఏంది? మేము యూట్యూబ్, అసలు మీ ఆలోచనలో మేము లెక్క కూడా కాదు కదా. TV9, LTV, TV5 పెద్ద ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడి నుంచి ఫీడ్ పంపించినా వీళ్ళు ప్లే చేయరు. వాళ్ళని ఏదో రకంగా మేనేజ్ చేస్తారు పైసలు ఇచ్చి. నన్ను ఎందుకు అడ్డుకున్నావు?
నువ్వు కూడా ఇందులో పాత్రధారివే. ఇప్పుడు మమ్మల్ని పోలీసులు ఏం చేయాలా అంటే ఇది స్టార్ట్ అయిందన్నమాట. ఇక మేము ఎక్కడికి వెళ్ళాలన్నా, మేము ఎవరి గురించి మాట్లాడాలన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే మీరు వెళ్ళొద్దు. ఇక రేపటి నుంచి నాకు తెలిసి ఆఫీస్ దగ్గరికే వస్తారనుకుంటా. నాకు తెలిసి నేను అనుకోవడం ఆఫీస్ రేపు ఉదయం మార్నింగ్ న్యూస్ లో మాట్లాడగానే ఆఫీస్ దగ్గరికే వస్తారు కావచ్చేమో. ఎక్కడ పోవాలండి జనాలు? ఇంత అన్యాయం ఉంటుందా? మాట్లాడుతున్న మేమే మా ఛానల్లో వస్తున్నాం, వేరే ఏ ఛానల్లో రావట్లేదు ఈ వార్త. మేము మీరు అరెస్ట్ చేస్తారా చేయండి. ఇప్పుడు మేము ఏడికి పోతున్నాం మీకు ఎట్లా తెలుసు? నేను విజయవాడకు పోతున్నా. నువ్వు ఎట్లా డిసైడ్ చేసినావు? ఈ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చి నకరేకలు దాటంగానే ఆపేసినావు. వేముల వీరేశం గారికి ఒకసారి ఫోన్ చేయండి. అన్ని టోల్ గేట్లు క్లోజ్ చేసి కేవలం ఒకటే ఈజీగా దొరకాలని అన్ని క్లోజ్ చేసి ఒకటే వే పెట్టి ముసరాన్ని పట్టుకుందామని చూస్తున్నారు. అరే దొంగలని పట్టుకోండి భయ్, దొంగలని పట్టుకోండి. తుమ్మల నాగేశ్వరరావుని అరెస్ట్ చేయండి. కొడుకు అల్లుడి పేరుతో మొత్తం వాడు 8 మంది కమ్మోళ్ళు కలిసి తెలంగాణ భూముల మీద పడ్డారు. భూదాన్ భూముల మీద పడ్డారు. అరే 1954 పహానీలు ఆ భూములు భూదాన్ భూములు అని చెప్తున్నది. భూదాన్ యజ్ఞ బోర్డు 62 ఎకరాల పేదలకు ఇచ్చేసింది ఇళ్ల స్థలాలు. రెవెన్యూ వాళ్ళు వాళ్ళకి కేటాయింపు చేసి లేఅవుట్ చేసి మొత్తం ఇవ్వాల్సింది పోయి 10 ఏళ్లుగా గుడిసెలేసుకున్న వాళ్ళని అన్యాయంగా రోడ్డు పాలు చేస్తున్నారే. అసలు అక్కడ తప్పే జరుగుతలేదు అన్నప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు ఇంత పెద్ద మొగోనివని నేను అనుకోలేదు నాయన. ఇంత పెద్ద దార్కాడు అని నేను అనుకోలే. నువ్వు మమ్మల్ని అడ్డుకుంటే ఏమొస్తుందా బాబు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలవకుండా జరుగుతుందా రెవెన్యూ మంత్రికి? రెవెన్యూ మంత్రి అంటున్నాడు అక్కడికి వెళ్ళిన వాళ్ళ కలెక్టర్ కాన్ఫరెన్స్ కలుపుతా అంటున్నాడు. కలెక్టర్ లేదు సార్ మీకు గతంలో 6 నెలల కింద చెప్పినాం అంటున్నట. మరి ఇప్పుడు చెప్పాలి కదా, 6 నెలల కింద ఎట్లా చెప్తామనంటే సైలెంట్ ఉన్నాడు, మాటలు లేవు. ఇప్పుడు మొత్తం పోలీసులు ఏం చెప్పండి, ఇక్కడ ఎంతసేపు ఆపుతారు చెప్పండి. రాళ్ళు తీసుకోవద్దా, రప్పలు తీసుకోవద్దా? చెప్పేది కట్ చేస్తారు అయిపోతుంది. ఏందో మాకున్న ఆర్డర్ చెప్పాలి కదా. ఇంత ఘోరం అసలు నాకు తెలిసి చరిత్రలో ఫస్ట్ టైం. చరిత్రలో రోడ్డు మీద మీడియాని మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని అడ్డుకోవడం చరిత్రలో ఫస్ట్ టైం. సో ప్రజలారా గమనించండి, మేము వెళ్తున్నది ఓకే ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో వేందది వెలమగండ్ల అన్న ప్రాంతంలో, ఆ గ్రామంలో వినోబాబా నగర్ అని దాదాపు 2013-2014లో పేదలకి భూదాన్ యజ్ఞ బోర్డు 62 ఎకరాల భూమిని స్థలాన్ని కేటాయించింది. మొన్న 3 రోజుల క్రితం నేను, పృథ్వీరాజ్ గారు, కాలోజీ, మన ఛానల్ నగేష్ ప్లస్ టీవీ వీళ్ళందరం కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళినాం రాత్రి 9 గంటలకి. ఇప్పటికే వాళ్ళకి 5 ఆర్డర్స్ ఉన్నాయి. నాట్ టు ఇంటర్ఫియర్, నాట్ టు డెమాలిష్, వాళ్ళకి వాటర్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి. అసలు 62 ఎకరాల్లో 30 ఎకరాల్లో ఎవరూ ఎంటర్ కావద్దు, మిగతా 32 ఎకరాల్లో ఉన్న ఇండ్లు కూల్చొద్దు అని క్లియర్ ఆర్డర్ ఉన్నది. మాకు CCLA నుంచి ఆర్డర్ వచ్చిందని, CCLA ఎవడండి? మీరు పెట్టుకున్నది అది. రేవంత్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల ఎట్లా చెప్తే అట్లా అయినది CCLA నుంచి ఆర్డర్ వస్తే రెవెన్యూ మినిస్టర్కి ఎందుకు తెలియదు? రెవెన్యూ మంత్రికి తెలియకుండా ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు అరాచకం చేస్తుండా అంటే మీ ఇద్దరికి పడతలేదా? 3 మంత్రులు ఇచ్చింది మీకు మీ ప్రాంతాన్ని కాపాడమనా, లేకపోతే మీ ప్రాంతంలో ఉన్న పేదల్ని నాశనం చేయమనా? ఎవడు అసలు ఏం చేయాలి? మేము ఎక్కడ పోవాలి చెప్పండి. ఇప్పుడు ఏం ఘోరం ఇది? నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలో ఒక జర్నలిస్టులు కవర్ చేయడానికి వెళ్తుంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని చెప్పిన చరిత్ర ఎక్కడ లేదు. ఇప్పుడు మమ్మల్ని అడ్డుకుంటున్నారు ఇక్కడ. ఇక రేపు అయితే మార్నింగ్ బులెటిన్ అయిపోగానే స్టేషన్కే వస్తారు అనుకుంటున్నా నాకు తెలిసి. సార్ ఏంటి సార్, ఏమైంది? మేము ఏం చేయాలా? మమ్మల్ని పంపించడానికి ఏంటి సార్?
సార్ ఇష్యూ ఏందో చెప్తే మేము అర్థం చేసుకుంటాం. చెప్తారండి. చెప్పండి పర్లేదు చెప్పండి సార్ చెప్పండి. సరే కానీ సరే చెప్పండి మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. అవును ఎక్కిస్తారా? అరే ఏం తెలియదా సార్? ఎంత ఘోరమా అండి? ఏం పాపం చేసినాం? ఎందుకో చెప్పండి సార్, ఎందుకో చెప్పండి. రీజన్ చెప్పండి. ఎలా అరెస్ట్ చేస్తారు మీరు? రీజన్ చెప్పండి. ఏం పాపం చేసినాం చెప్పండి. మేము చెప్పండి సార్. మీరు ఎక్కిస్తే మాత్రం బాగోదు సార్, ఎక్కిస్తే మాత్రం బాగోదు. చెప్పండి సార్, మీరు రీజన్ చెప్పండి. మీరు రీజన్ రీజన్ చెప్పి తీసుకోండి. రీజన్ చెప్తే మేమే వస్తాం, మీరు అవసరం లేదు, మేమే వస్తాం. నన్ను ఎందుకు వెళ్తున్నారు అంటున్నా. రీజన్ చెప్తే కేసీఆర్ రోడ్డు మీద నుంచి ఎత్తుకపోయిండు నన్ను. రేవంత్ రెడ్డి ఇప్పుడు రోడ్డు మీద నుంచి ఎత్తుకపోతున్నాడు. కేసీఆర్ నన్ను రోడ్డు మీద పనులు కొంటుంటే ఎత్తుకపోయిండు. ఇప్పుడు మీరు కూడా అట్లా ఎత్తుకపోతున్నారు రోడ్డు మీద నుంచి. ఇదేనా మార్పండి? ఏం తేడా ఏమున్నది? చెప్పాలి, మీ నేరకు చెప్పాలి, తేడా ఏమన్నా అంటున్నాం. అరే మేము మీడియా సార్, మేము పొలిటికల్ లీడర్లు కాదు. We are not politicians. ఉండాలి కదా, ఏదో ఒకటి ఉండాలి, రీజన్ ఉండాలి కదా. మేము పొలిటికల్ లీడర్లు కాదు. పోతున్నాం కదా, మీరెందుకు ఇష్యూ చేస్తున్నారు? పట్టుకొని తీసుకెళ్ళి మాట్లాడతామని చెప్పి కార్ ఎక్కిస్తే కరెక్టా? చెప్పండి, రీజన్ చెప్పండి. రీజన్ చెప్పండి. ఏముంది రీజన్ చెప్పండి. దేనికి ప్రివెంటివ్ అరెస్ట్ దేనికి రీజన్ ఉంటుంది కదా. ఒక్క నిమిషం, మీరు కూడా కష్టపడి పైకి వచ్చి 1000 కుటుంబాలు సార్ ఆడ ఆగమవుతున్నాయి సార్. పాపం అన్యాయం సార్, వాళ్ళ పొట్ట కొడుతున్నారు సార్. ఒక బాగా బలిసిన మంత్రి 1000 కుటుంబాలతో ఆడుకుంటుంది సార్. అన్యాయం సార్, ఇది అన్యాయం. ఇది 1000 కుటుంబాల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏం అన్యాయం? ఫైనాన్షియల్ ఆర్డర్స్ వచ్చినాయి కాదు ఇక్కడ. 100 గజాల ఇండ్లు ఆల్రెడీ భూదాన్ పోటీ భూమిలో సార్, అది వేరే కాదు. అది దాంతో మనతో లేకపోతే ఎట్లా సార్? సార్ మీరు మీరు అన్న వెహికల్ ఎక్కిస్తే బాగుండదు సార్. దయచేసి ఇంత దౌర్జన్యమైంది సార్. మీరు పోలీసులు చెప్పండి, రీజన్ చెప్పకుండా మరింత ఆర్డర్ ఉంటే తీసుకోండి. వద్దంటున్నామా? ప్రివెంటివ్ అరెస్ట్ దేనికి? ఒక రీజన్ చెప్పండి. ప్రివెంటివ్ అరెస్ట్ దేనికి? టోల్ గేట్లు మొత్తం బంద్ చేసి ఒక టోల్ గేట్ ఓపెన్ చేసి ఇదేనా? టోల్ గేట్ మొత్తం క్లోజ్ చేసి ఒక టోల్ గేట్ ఓపెన్ చేసుకొని ఎత్తలేడా? ఇన్ఫర్మేషన్ ఉంటది. అంత దుర్మార్గం ఉంటుంది. మాట్లాడుతాం చెప్పి సైడ్ తీసుకెళ్ళాలి. ఎక్కడ మాట్లాడుతాం చెప్పి తీసుకెళ్ళి కార్ ఎక్కిస్తే భలే ఏం స్కెచ్ చేశారు. ఫోర్స్ రమ్మన్నా రాని రాదండి. మేము చేసినాం. రిటైర్డ్ ఎస్ఐ, రిజర్వ్ ఎస్ఐ, మేము పోయిన తర్వాత 60 లక్షలు వచ్చి ఆ కుటుంబం, వాళ్ళ భార్య, వాళ్ళందరూ కష్టకాలం ఉంటే ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయమన్నాడా లేకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టమన్నాడా? రేవంత్ రెడ్డి అదే ప్రివెంటివ్ అరెస్ట్. జర్నలిస్టులు ఎప్పుడైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసిరా సార్? ఎంతమందిని చేసిరండి? ఎంతమందిని చేసిరు చెప్పండి? క్రైమ్ జరిగే అవకాశం ఉంది. క్రైమ్ చేయడానికి పోతున్నా? దండం స్వామి, మీకు దండం స్వామి. ఏం అన్యాయం స్వామి ఇది. మేము ప్రజలారా ఒక్కసారి వినండి. కేసీఆర్ హయాంలో ఇంత దారుణంగా ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంటూ ఈరోజు
ఒక పేదవాళ్ళు 1000 మంది పేదవాళ్ళ ఇండ్లను కూలుస్తున్నారు. ఎవరు? మంత్రులు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క మంత్రులు వాళ్ళ అండతోటి అక్కడ 10,000 మంది బలగాలు దిగి పేద ఇళ్లను కూలుస్తుంటే మేము జస్ట్ కవర్ చేయడానికి వెళ్తున్నాం. జస్ట్ కవర్ చేయడానికి వెళ్తున్నటువంటి ఈరోజు మీడియా అందరినీ కూడా ఈరోజు పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కనీసం సమాధానం చెప్పలేకపోతున్నారు. చూడండి ఒకసారి ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఒకసారి చూసుకోండి. రేవంత్ రెడ్డి ఇది ప్రజాపాలన లేకపోతే ఇట్లా పోలీసులను పెట్టి మాలాంటి వాళ్ళని కట్టడి చేస్తే ఏమొస్తుంది తెలియదా? ప్రజలకు అర్థం కాదా? ఇప్పటి వరకు ఇది అనుమానమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంత ఘోరాతి ఘోరం అని మేము అనుకోలే, ఇంత దారుణం అనుకోలే. ఆర్డర్ చూపించండి సార్. ఏంది ఇది? అన్న మీరు రౌడీలా పోలీసులా? పోలీసా రౌడీలా? రేపు మీకు ఈ పరిస్థితి ఏం చేస్తారు? ఎందుకు మీరు అంత ఇబ్బంది పడుతున్నారు పోలీసు వాళ్ళని? ఎక్కమంటే ఎక్కితే ఏమవుతుంది? ఎక్కితే ఏమవుతుందండి? అన్న నీ 100 గజాలు పోతే నీకు అర్థమవుతా? నీ 100 గజాలు పోతే నీకు అర్థమవుతా? ఆగనా? ఏందనా? అదే ఆగనా? నువ్వు ఆగండి బ్రదర్, ఆపోజిట్ ఏందనా? ఏమి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మీరు ప్రూఫ్ లేకుండా అరెస్ట్ చేసినప్పుడు అరే మేము డోర్ తీసి వాళ్ళని ఏం తీస్తలేము. పదనా చాలు బాగా కార్లో వాటర్ రగన కార్లో ఎస్ఐల కంటే కానిస్టేబుల్ ఉంది మీరు. మీరేదో పెద్ద ఏదో చేసిన పోతవురో రేవంతు పేదొల్ల ఉసురు దలిగి పోతవురో రేవంతు పోతవురో రేవంతు పేదొల్ల ఉసురు దలిగి పోతవురో రేవంతు మా బిడ్డల ఉసురు దలిగి పసిగుడ్డుల ఉసురు దలిగి పోతవురో రేవంతు పేదొల్ల ఉసురు దలిగి పోతవురో రేవంతు ప్రజాపాలన మాదని చెప్పి కరుడుగట్టిన కబ్జ కోరయ్యినావు భూదాను భూముల్ల బుల్డోజర్లతో కూలీల గుడిసెలు కూలగొట్టినవు పొంగులేటికి తుమ్మలగాన్ని ఖమ్మము జిల్లాల ముందల పెట్టి భూకబ్జాల బాసువైనవు ఆ కూలీల ఉసురు దలిగి నువ్వు కూలిపోతావు కొడుకో పోతవురో రేవంతు పేదొల్ల ఉసురు దలిగి పోతవురో రేవంతు మా బిడ్డల ఉసురు దలిగి పసిగుడ్డుల ఉసురు దలిగి పోతవురో రేవంతు పేదొల్ల ఉసురు దలిగి పోతవురో రేవంతు నీళ్లు కరెంటు అడిగిందే పాపం కాళ్ళ కిందికే నీళ్లు తెచ్చినవు ఇందిరమ్మ ఇండ్లని చెప్పి
ఉన్న గుడిసెను ఊడవీకినవు ఉన్న గుడిసెను ఊడవీకినవు ఉన్న గుడిసెను ఊడవీకినవు వెలుగు మట్ల పల్లె జనుల బతుకుల్లో చీకట్లు నింపి చిందులేస్తున్నావు చీకట్లు నింపి చిందులేస్తున్నావు చీకట్లు నింపి చిందులేస్తున్నావు పల్లె ఉసురు దలిగి పసిగుడ్డుల ఉసురు దలిగి పోతవురో రేవంతు పేదొల్ల ఉసురు దలిగి పోతవురో రేవంతు పేదొల్ల ఉసురు దలిగి పోతవురో రేవంతు పసిగుడ్డుల ఉసురు దలిగి పోతవురో రేవంతు. అందరికీ నమస్తే. జస్ట్ 6 గంటలకి మేము శాలిగౌరారం పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రావడం జరిగింది. ఉదయం 10 గంటలకి మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినాం. ఖమ్మం జిల్లా వెలగమట్ల అన్న విలేజ్లో వినోబాబావే నవోదయ కాలనీలో దాదాపు 1000 ఇండ్లను కూలగొడుతున్నారన్న సమాచారం మాకు ఉదయం 6 గంటలకి అక్కడున్న గ్రామ ప్రజలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము 3 రోజుల క్రితమే నేను, పృథ్వీరాజ్ గారు, కాలోజీ టీవీ శ్రీనివాస్ గారు అండ్ ప్లస్ టీవీ మేమంతా కలిసి ఆ లొకేషన్కి వెళ్ళడం జరిగింది. రాత్రి 9 గంటలకు వెళ్ళినాం. వాళ్ళ పరిస్థితి చూసి మాకే ఎందుకు ఎంత దారుణమైన జీవితాలు ఇవి అని అనిపించి చాలా బాధ అనిపించి ఖచ్చితంగా ఈ ఇష్యూ మీద మనం చాలా గట్టిగా ముందుకెళ్ళాలి అని అనుకున్నాం. ఆ రోజే అవసరమైతే అక్కడ ఒక భారీ రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టాలని డిసైడ్ అయిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి గ్రామీణ పేదల సంఘం అండ్ ఓపీడీఆర్ వీళ్ళు పాశం యాదగిరి సార్ ఇంకా చంద్రకుమార్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో 3 గంటలకి వాళ్ళ ప్రెస్ మీట్ ఉండే. ఆల్ ఆఫ్ సడన్గా మరి ఏమనిపించిందో పాలకులకి అర్థం కాలేదు. మళ్ళీ ఈ భూమి మనది కాకుండా పోతుంది, మనం అనుకున్న కళలన్నీ కళలైపోతున్నాయి, వీళ్ళందరూ ఎంటర్ అవుతున్నారు ఇందులోకి అని అనుకున్నారా, ఇది మరో ప్రజా ఉద్యమంగా మారుతుందని అనుకున్నారేమో తెలియదు. కానీ మొత్తానికి ఉదయం 6 గంటల నుంచి ఈ రాక్షస అరాచక క్రీడకి తెరలేపారు. చాలా క్లియర్గా మరి ఇది ఎవరున్నారు దీని వెనకాల అది మాట్లాడే ముందు అసలు ఇష్యూ ఏంటనేది చాలామందికి క్లారిటీ ఉందో లేదో. ఖమ్మం జిల్లా ఖమ్మం నడిబొడ్డున 62 ఎకరాల భూమిని రెండు విడతలుగా భూదాన యజ్ఞ బోర్డ్ అక్కడున్న పేదలకి వివిధ గ్రామాల నుంచి ఆ పట్టణానికి వచ్చేటువంటి ఆ పేదల కోసం ఆ భూమిని 2013 ఆ కాలంలో కేటాయించిన తర్వాత వీళ్ళు రెవెన్యూ వాళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి వీళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఈ పోరాటంలో భాగంగా దాదాపు ఒక 5-6 హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకి నల్ల కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి, ఎవరన్నా వాటిని డెమాలిష్ చేయడానికి వస్తే వీళ్ళ ఇల్లు డెమాలిష్ చేయొద్దు. రీసెంట్గా నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ కూడా ఉన్నది. అయితే ఈ 62 ఎకరాలు 2 విడతలుగా ఇచ్చిన భూమిలో 32 ఎకరాల్లో పేద ప్రజలు నివసిస్తున్నారు. గుడిసెలు వేసుకొని, షెడ్లు వేసుకొని రకరకాలుగా, కొంతమంది అయితే రీసెంట్గా ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇంకొక 32 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఆ భూమిలోకి నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఇచ్చింది. ఈ 32 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్న వాటికి నాట్ టు డెమాలిషన్ ఆర్డర్ ఉంది, అందులో కూడా ఎంటర్ కావద్దని చెప్పింది. ఇంత క్లియర్గా హైకోర్టు ఆర్డర్స్ ఉన్న తర్వాత కూడా ఎంటర్ అయ్యారు. సో అయితే వాళ్ళ గొడవ ఏంటి అంటే మాకు ఈ 32 ఎకరాలు వదిలేయండి, మేము ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం. ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు కొడుకు, అల్లుడు, దాదాపు 8 మంది ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళంతా తుమ్మల ఆధ్వర్యంలో గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. అధికారులు తోడయ్యారు. అక్కడ ఉన్న కలెక్టర్ కూడా ఈ రియల్ ఎస్టేట్ మాఫియాకు తోడైనట్టుగానే కనబడుతున్నది వాళ్ళ ఇన్సిడెంట్ చూస్తుంటే. సో వీళ్ళందరూ కలిసి ఆ 32 ఎకరాలు మాకు ఇచ్చేయండి, మిగతా 32 ఎకరాలు మీకు ఏం కాకుండా మేము చూస్తాం, మీకు ఇల్లు మీరు కట్టుకోండి, మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం. వీళ్ళేమో అసలు భూమి మొత్తం 1895 మందికి భూదాన యజ్ఞ బోర్డు ఇచ్చిన భూమి, ఇది పేదల భూమి, మీకెట్లు ఇస్తామని అక్కడున్న పేదలు తిరగబడడం స్టార్ట్ చేశారు. మనం వీడియో చేసి వచ్చిన తర్వాత ఈ మూమెంట్ ఎక్కడికో వెళ్తుందని గ్రహించిన ఈ రాజ్యం, ఈ పాలకులు, తుమ్మల నాగేశ్వరరావు, ఈ ఖమ్మ సామాజిక వర్గం ఇన్ఫ్లుయెన్స్ ఖమ్మం జిల్లాలో చాలా ఎక్కువ. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ మొత్తం వ్యవహారం చాలా దిగ్విజయంగా పూర్తి చేశామని వాళ్ళు అనుకుంటున్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేదని మీకు డౌట్ రావచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి. ఇవాళ ఉదయము పాశం యాదగిరి గారు ఇంకా చాలామంది ఈ ఓపీడీఆర్ సంఘము అండ్ గ్రామీణ పేదల సంఘం ఇంకా కొంతమంది మేధావులు వీళ్ళంతా ఇవాళ ఉదయం ఇమీడియట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయిరు. ఏం జరుగుతున్నది, ఇండ్లు ఎందుకు కూలుస్తున్నారని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాకేం సంబంధం లేదు, నాకే తెలియదు, రెవెన్యూ మంత్రిని. ఇది ఓపెన్గా
పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన మాట. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలండి? రెవెన్యూ మినిస్టర్కి తెలవకుండా ఖమ్మం నడిబొడ్డున ఖమ్మం మొత్తాన్ని నేనే రూల్ చేస్తున్నానని చెప్పుకునే మంత్రికి తెలవకుండా అక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయట. ఈ మధ్యకాలంలో పొంగులేటికి తుమ్మలకు మధ్య గొడవ అయిందట, ఏదో భూమి విషయంలోనో మరి ఏం విషయంలో అయిందో. సో మరి నీ అవసరం నాకేముంది, నీకు నేనేం చెప్పాలని తుమ్మల ఆ కార్యక్రమానికి తెరదీసిండా? లేదు పొంగులేటి కూడా దీని వెనకాల ఉన్నాడా? మరి పొంగులేటి ఏం చేసినట్టు ఇమీడియట్గా కలెక్టర్కి ఫోన్ చేసిండట. కలెక్టర్కి లౌడ్ స్పీకర్ పెట్టి కలెక్టర్కి ఫోన్ చేస్తే, మీకు 6 నెలల కింద చెప్పినా కదా సార్ ఇది తుమ్మల నియోజకవర్గం అని అంటున్నాడు మంత్రిని. 6 నెలల కింద చెప్పేది ఏందయ్యా, నువ్వు ఇవాళ డిమాలిష్ చేస్తుంటే నిన్న చెప్పాలి కదా నాకు తెలియదు సార్. ఎంతవరకు వచ్చింది? ఆల్రెడీ 70% కంప్లీట్ అయింది. అప్పుడే స్టార్ట్ చేసి అప్పుడే 70% కంప్లీట్ అయింది అన్నాడు. అంటే కలెక్టర్ కూడా ఎంత క్లియర్గా ఆయన ఆలోచన కనిపిస్తున్నది. అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ మాఫియాతో, తుమ్మల నాగేశ్వరరావుతో, ఆ దుర్మార్గులతో, ఆ రౌడీలతో, ఈ లుచ్చాగాలతో కలెక్టర్ కూడా చేతులు కలిపింది. అర్థమవుతుంది కదా క్లియర్గా. ఇప్పుడు ఒక్కడు కూడా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? ఇంత యుద్ధం జరుగుతున్నది. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక్క మంత్రి, పైసల మంత్రి బట్టి విక్రమార్క ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? పొంగులేటి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? మీరు క్లారిటీ ఇవ్వాలి కదా అక్కడ ఏం జరుగుతున్నది. అసలు ఆ భూమి ఎవరిది? ఆ భూమి గవర్నమెంట్ భూమి, అది భూదాన్ భూమి కాదు, వాళ్ళంతా అక్రమంగా వచ్చిర్రు అని ఏదో ఒక స్టేట్మెంట్ అన్న మీరు ఇవ్వాలి కదా. ఏమి స్టేట్మెంట్ ఇవ్వలేదంటే పొంగులేటి నాకు తెలియదు అంటున్నాడంటే దీని వెనకాల గూడు పుఠాని చంద్రబాబు నాయుడు, తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి ఈ చర్యకు తెరలేపినారు. ఇది ఒక భాగం. ఇక మేము బయలుదేరి మేము ఆలస్యం అవుతున్నది, అక్కడికి వెళ్ళాలి అన్న దాంట్లో చాలా వేగంగా, చాలా స్పీడ్గా మేము లొకేషన్కి రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. అట్లా మాట్లాడుకుంటే మేము వస్తున్న క్రమంలో నకరేకల్ దాటినమా, నకరేకల్ టోల్ ప్లాజా, అది కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గరికి రాగానే అన్ని టోల్ గేట్స్ దారులన్నీ మూసేసి ఒక్కటే ఓపెన్ చేసారు. నాకు అర్థం కాలే, ఏంది ఖరాబ్ అయిందేమో అని మేము అనుకుంటున్నాం. ఈ మధ్య ఎప్పుడు సరిగా పనిచేయవు కదా అవి. పోలీసులు నా కారు చూసి ఆపేసారు. ఇది ఎక్కడిది అసలు, ఎందుకు ఆపుతున్నారు? ఏమన్నా ప్రమాదం ఏమైనా జరుగుతున్నదా? వెనకాల ముందర ఎవడన్నా వస్తున్నాడా? వీళ్ళు ఏమైనా కాపాడటానికి వస్తారా నేను అనుకున్నా. లేదు, మిమ్మల్ని ఆపేస్తున్నాం. ప్రివెంటివ్ అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? అక్కడ ఏదైనా ఇష్యూ జరిగితే, మా వల్ల ఏమైనా ఇబ్బంది జరిగితే అది చేస్తారు. మరి ఏమైనా లోగోలు పట్టుకొని, కెమెరాలు పట్టుకొని అక్కడికి పోతే మా వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏంది? నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో, దేశ చరిత్రలో అసలు జర్నలిస్టులు ప్రివెంటివ్ అరెస్ట్ అన్నది నేనైతే ఎక్కడ వినలేదు. మరి ఇంకే రాష్ట్రంలో జరిగిందేమో, ఇక్కడైతే ఏం జరగలే. సో ప్రివెంటివ్ అరెస్ట్ అని మమ్మల్ని అరెస్ట్ చేసి శాలిగౌరారం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి 6 గంటల దాకా ఇక్కడ పెట్టి ఇప్పుడు పంపిస్తున్నాం. ఇప్పుడు కూడా ఏంది, మీరు ఖమ్మం పోదు, ఇక్కడనే పోవాలి, మీ వెనకాల మా వెహికల్ వస్తుంది అంటే మీరు ఇవాళ ఆపుతారు, రేపు రాదా, ఎల్లుండి రాదా, నెక్స్ట్ డే రాదా? 10,000 మంది పోలీసులను దించి రేవంత్ రెడ్డి ఏం అరాచకం ఇది? మేము అక్కడ చాలా గొడవ చేసినాం. అసలు ఎందుకు పంపించారు? మమ్మల్ని అడ్డుకోవడం ఏంది అని గొడవ చేస్తే గుంజుకొచ్చి కార్లలో వేసి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసినారు. మేమేమి దొంగతనంగా డబ్బులు తీసుకుపోయి ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయలేదు రేవంత్ రెడ్డి గారు, దయచేసి గమనించాలి. తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ పామ్లో మొత్తం దిగమింగి కొడుకుని ముందు పెట్టి బిజినెస్ చేయలే. మేము 2 రోజులు ఖమ్మం జిల్లాలో ఉండి మీ భాగవతం మొత్తం బయట పెట్టిన ఆయిల్ పామ్లో. నేను పుట్టిన ఆయిల్ పామ్ పుట్టిందని మాట్లాడినావు కదా, నేనే పుట్టించినా అని. నువ్వు ఆయిల్ పామ్ని పుట్టించిన దాని వెనకాల ఎంత పెద్ద స్కామ్ చేసినావో, కుంభకోణం చేసినావో మేము బయటికి తీసినాం. ఇంకా చాలా ఉంది నీ కథలు. అంటే ఇప్పుడు ఆడ మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు అంతా కవర్ చేస్తున్నారు. వాళ్ళ అధికారులు ఏం చెప్తే గదే ప్రజెంట్ చేస్తున్నారు. మేనేజ్మెంట్లు ఒకవేళ ఎక్కువ మాట్లాడినా జర్నలిస్టు కడుపు మండి ఆవేదనతో, ఎందుకంటే సొంత జిల్లా కాబట్టి ఏమన్నా పేదల పక్షాన మాట్లాడే ప్రయత్నం చేసినా అక్కడ కట్ చేస్తారు. కాబట్టి యాజమాన్యం ఏం చెప్తే, పోలీసులు ఏం చెప్తే అది మాట్లాడాల్సిందే. మరి వాళ్లకు లేని ఇబ్బంది అన్ని పార్టీలని అండ్ అందరినీ, అక్కడ ఉన్న వాళ్ళందరినీ రూల్ చేస్తున్నది ఒకే ఒక్క సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి తెలంగాణకి సంబంధమే లేదు. ఎంత ఘోరం అసలు ఇది, ఎంత అన్యాయం ఇది. మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. ఈ పోరాటాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ అడ్డుకున్నారు, రేపా ఎల్లుండా ఇంకా వారం రోజులక ఆ లొకేషన్కి వెళ్తాం. ఆ పేదల వాయిస్ని వినిపిస్తాం. రేవంత్ రెడ్డి ఇకనైనా మానుకో. గతంలో చేసిన ఆయన పని నువ్వు ఇప్పుడు అదే చేస్తున్నావు. నువ్వు ఏం చేసినా సరే, ఏదేం చేసినా నడుస్తుందని నువ్వు అనుకుంటున్నావు. ప్రజలు ప్రతిదీ నోట్ చేసుకుంటున్నారు. ఇకనైనా మారు, దయచేసి మార్పు అని నువ్వు అధికారంలోకి వచ్చినావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అర్థం చేసుకో. శ్రీనివాస్ గారు
అందరికీ నమస్తే, జై తెలంగాణ. సో గత 4 రోజుల క్రితం మేమందరం కూడా ఆ ఖమ్మం జిల్లా అక్కడికి వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళ పరిస్థితి చూసినాం. దాదాపు 2014లో వాళ్లకు భూదాన్ బోర్డు పట్టాలు ఇవ్వడం జరిగింది, దాదాపు 1800 మందికి. ఆ తర్వాత దాదాపు 8 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అక్కడ నివసిస్తూ కరెంటు లేక, నీళ్లు లేక, రోడ్లు లేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు కూడా, సార్ మాకు స్కూలుకు పోతుంటే లేట్ అవుతుంది, మాకు నైట్ పూట కరెంటు లేక మేము హోంవర్క్ చేయకపోతే మా టీచర్లు కొడుతున్నారని చెప్పేసి చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఆవేదనతో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక అమ్మాయి బీఈడీ చేసినటువంటి అమ్మాయి, ఆమె పరిస్థితి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి చెప్తా ఉంటే అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. సో ఆ క్రమంలో మేము అనుకున్నాం, ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకొంచెం ముందు తీసుకుపోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచాలని చెప్పేసి మేము అనుకున్నాం. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా ఈ ఏదైతే కొంతమంది ఆ పోరాటం చేసిన వాళ్ళు ఎవరైతే హైదరాబాద్లో రౌండ్ టేబుల్ పెట్టాలని చెప్పేసి అనుకున్న సమయంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ ఉండే, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉండే. సో దానిలో మేము కూడా మాట్లాడదాం, దానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ ఏంటో డిసైడ్ ఒక తరుణంలో అనుకోకుండా ఈరోజు ఉదయం 6 గంటలకు మా అందరికీ కూడా సమాచారం రావడం జరిగింది. దాదాపు 10,000 మంది పోలీసులు అక్కడికి రెవెన్యూ డిపార్ట్మెంట్తో సహా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, కలెక్టర్ ఆఫీస్ సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం దాదాపు 10,000 మంది ఆ యొక్క 1000 మంది గుడిసెలు కట్టుకున్నటువంటి పేద ప్రజలపైన అరాచకాలు, దుర్మార్గాలు చేసి అక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా, నేను విచిత్రంగా ఏంటంటే ఒక జర్నలిస్ట్తో మాట్లాడితే ఏమన్నాడంటే, అన్న ఇక్కడ ఖమ్మం జిల్లా నగరంలో ఉన్నటువంటి అన్ని జేసీబీలు కూడా ఈరోజు అక్కడ ఉన్నాయన్న, ఏ ఒక్క జేసీబీ కూడా వేరే కాడ లేదు అని చెప్పేసి అంత పెద్ద ఎత్తున కలెక్టర్ ఆధ్వర్యంలో ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతోటి దాదాపు 10,000 మంది అక్కడ పోవడం జరిగింది. సో ఆ క్రమంలో ఇంకొన్ని విషయాలు కూడా మాకు తెలిసినాయి. ఏంది ఇంతమంది పోలీసులు ఎందుకు పోతున్నారని చెప్పేసి ఒక జర్నలిస్ట్ అడిగితే చాలా స్పష్టంగా చెప్పిండు, అన్న ఇది వేరే కుట్ర జరుగుతుందన్న, బయటికి ఏం చెప్తున్నారంటే మావోయిస్టులు అందులో తలదాచుకున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం చేసేట ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని మొత్తం 10,000 మంది తీస్తున్నారని చెప్పేసి ఇంకొక మిత్రుడు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా పేద ప్రజలు వాళ్ళు కనీసం మీరు ఎట్లాగో భూదాన్ బోర్డు ఇచ్చినటువంటి భూమిని మీరు ఎట్లా రెగ్యులైజ్ చేయలేదు, వాళ్ళకు రోడ్లు వేయలేదు, వాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళకు కనీసం కరెంటు కూడా ఇవ్వకుండా దోమల మధ్య ఎంత దారుణంగా ఉన్నారో ఒకసారి అక్కడ పోతే తెలిసేది. ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ వేలాది మంది బతుకులు రోడ్ల పాల్పడ్డాయి. దానికి కారణం ఏమిటి? కేవలం తుమ్మల నాగేశ్వరరావు సంబంధించినటువంటి అనుచరుల కబ్జాలు మాత్రమే అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ పేర్లు 8 మంది పేర్లతో సహా చెప్పడం జరిగింది. గతంలో వాళ్ళు ఎక్కడున్నారా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పువ్వాడ అజయ్కి అనుచరులుగా ఉన్నారట. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత ఈయన అనుచరులుగా తయారై అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కబ్జాలు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా ఒకవేళ ప్రభుత్వ భూమి అయితే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, బాధితులు కూడా జాయింట్ సర్వే చేయించండి, మా దగ్గర అన్ని ఆర్డర్స్ ఉన్నాయి, హైకోర్టు దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆర్డర్ మా దగ్గర ఉంది, మీరు జాయింట్ సర్వే చేయండి, మీ భూమి ఎంత ఉంటే అంత తీసుకోండి అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా మీడియా ముందు మాతో కూడా చెప్పడం జరిగింది. ఇంత స్పష్టంగా బాధితులు చెప్తా ఉంటే ఈరోజు ప్రభుత్వం ఎంత దారుణంగా అంటే, మేము కేవలం కవరేజ్ కోసం వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి మేము మా అంటే 20-30 మంది ఉన్నాం, అక్కడ వెళ్ళి ఏం గొడవ చేయగలుగుతాం? కేవలం ప్రజలు తమ యొక్క ఆవేదనను, తమ యొక్క ఆక్రోశాన్ని ఏ విధంగా వెళ్ళగలుగుతారో ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసే ప్లాన్ పెట్టుకున్నాం. దానికోసం మేమందరం కూడా వెళ్తుంటే నకరికల్ టోల్ ప్లాజా దగ్గర మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. నిజంగా చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటి వరకు తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతా ఉంది, ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఒక కవరేజ్ కోసం వెళ్తున్నటువంటి జర్నలిస్టులను అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఇప్పటివరకు ఎక్కడ కూడా లేవు. సో రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అని చెప్తూ ఈరోజు ఎవరికి చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ, చంద్రబాబు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు సంబంధించిన ఆదేశాలతోటి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా దాదాపు 60 ఎకరాలు అంటే ఎందుకు వీళ్ళకి కనుబడ్డదని ఒకసారి ఆలోచిస్తే, కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్నది, అదేవిధంగా అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ పడ్డది, అక్కడ అంతా కూడా డెవలప్ అవుతున్నది, అక్కడ ఉన్నటువంటి రేట్లు అమాంతం పెరిగిపోయినాయి. దాదాపు 300 నుంచి 400 కోట్ల ల్యాండ్ విలువ అది. మొత్తం అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే కొన్ని వేల కోట్ల దందా చేయడానికి ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కొడుకు యుగంధర అని పేరు ఎవరు ఉన్నారు, యుగంధర్, ఆయన అల్లుడు, వీళ్ళందరూ కలిసి కొంతమంది కబ్జాదారులతో కలిసి అక్కడ పెద్ద ఎత్తున ప్రదర్శిస్తున్నారు.
మేము ఒకటే అడుగుతా ఉన్నాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం తెలియనట్టు నటిస్తూ ఉన్నాడు, కానీ అదంతా ఆయనకు తెలిసే జరిగినట్టు మాకు అనిపిస్తూ ఉంది. డిప్యూటీ సీఎంకు తెలుసు, అందరూ తెలుసు. డిప్యూటీ సీఎం నేను పేద ప్రజల పక్షం, నేను దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినా చెప్తున్నాడు, కానీ ఆయన దళిత పక్షం కాదు, ఆయన ఎవరి పక్షం కాదు, కేవలం డబ్బుల పక్షం, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల పక్షమే, కబ్జాకోర్ల పక్షమే చాలా స్పష్టంగా మాకు అర్థమవుతుంది. డిప్యూటీ సీఎం బట్టి అంటే మాకు గౌరవం ఉండేది, కానీ ఈరోజు ఆ వేలాది మంది పేద ప్రజల బతుకులు చూసిన తర్వాత నిజంగా మీరు నాయకులుగా ఉండడం, తెలంగాణ బిడ్డలుగా ఉండడం నిజంగా మా అందరికీ కూడా అవమానకరంగా అనిపిస్తూ ఉంది. మీరు ముగ్గురు కలిసి ఖమ్మంని నాశనం చేస్తూ ఉన్నారు. ఖమ్మంలో ఉన్నటువంటి పేద ప్రజల రక్తాన్ని పిప్పి పీల్చేసి తాగుతూ ఉన్నారు. అంత రక్త పిశాచులాగా తయారవుతూ ఉన్నారు మీరందరూ కూడా. ఎంత దుర్మార్గం అంటే నిజంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా ఆయనకు తెలియదు అంటే ఏ విధమైనటువంటి పరిపాలన ఉందో అర్థం చేసుకోండి. మేము ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే పోలీసులు మానిటర్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు, హోంమంత్రి ఎవరైనా అంటే రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆదేశాలతోటి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలోనే మాలాంటి వాళ్ళు అరెస్ట్ జరిగింది. సరే, ఈ రోజు వరకు మా యొక్క గొంతులు నొప్పించు కాక, మా గొంతులను వినిపించకపోవచ్చు కాక, భవిష్యత్తులో ఖచ్చితంగా దీనిపైన చాలా సీరియస్గా అన్ని రకాల పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. న్యాయ పోరాటాలు చేస్తాం, ప్రజా పోరాటాలు చేస్తాం. ఇక్కడ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులందరినీ కూడా ఏకం చేసి ఖచ్చితంగా ఐక్య పోరాటాలు చేసి వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళకందరికీ ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వాళ్ళకు మళ్ళీ అఫీషియల్గా వాళ్ళకు అక్కడ ఉండేటట్టుగా ఖచ్చితంగా మా పోరాటాలు అదేవిధంగా కొనసాగుతాయని చెప్పేసి ఎక్కడ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, లేకపోతే ఇటు తుమ్మల నాగేశ్వరరావు కానీ, బట్టి కానీ, లేకపోతే ఈ ప్రభుత్వాలు కానీ, హోంశాఖ కానీ ఎవరు అడ్డొచ్చినా కానీ ఖచ్చితంగా మా పోరాటం ఆపేదలేదు. చివరి వరకు వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళ ఇల్లు కట్టుకునే వరకు కూడా మా యొక్క పోరాటం ఆపేదే లేదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం శాలిగౌరారం పోలీస్ స్టేషన్ ముందు నిలబడ్డం, ఎందుకంటే ఇక్కడ మన సోషల్ మీడియా ఫీల్డ్ మార్షల్స్ రఘు కానీ, సీన్ కానీ, ఆ టీం అంతా, నాగేష్ కావచ్చు, అందరినీ ఒక జెన్యూన్ ఇష్యూ గురించి ఖమ్మం పోయే క్రమంలో అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టిండ్రు. ఇది రజాకార్ల పాలనను తలపిస్తున్నది. కాసిం రజ్వీ నిజమైన వారసుడు ఎవరన్నా తెలంగాణలో ఉన్నాడు అంటే రేవంత్ రెడ్డి. రజాకార్ రేవంత్ రెడ్డి అని ఆయన నామకరణం చేయాలనేమో నాకు అనిపిస్తుంది ఇప్పటి నుంచి. రజాకార్లు అంటే అవతల ఆయన రజాకార్ల వారసుడు అయితే ఇక్కడ ఉన్న షోయబుల్లా ఖాన్ వారసులు. అంత ఈజీగా ఏం వదిలిపెట్టేది ఏమి ఉండదు. ముగ్గురు త్రిమూర్తులు కలిసి త్రిలింగాల నేల తెలంగాణను అవమానపరుచుకుంటా వాళ్ళ చేతులలో బందీగా పెట్టినరు. ముగ్గురేమో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు, తర్వాత చంద్రబాబు నాయుడు, తుమ్మల నాయుడు, రేవంత్ నాయుడు. ఈ ముగ్గురు నాయుడులు కలిసి చెంచాగిరి, ఎవరిది? చంద్రబాబు చెంచాగిరి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఇక్కడ. ఈ చెంచాగాని నాయకత్వంలో ప్రజాపాలన ఎట్లున్నదంటే ఎంత అవమానకరంగా అంటే, భారతదేశంలో ఒక ప్రధానమైన పిల్లరు మీడియాను, జ్యుడిషియరీ అనే ఒక పిల్లర్ను రెండింటిని బడి బాజార్లో గడ్డపారలు పెట్టి నరుకుతున్నారు వీళ్ళు. ప్రజాపాలన రాజ్యాంగం పుస్తకం చేతిలో పెట్టుకొని పోయినటువంటి రాహుల్ గాంధీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణలో. ఎందుకంటే కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. ఇప్పుడు మనకేమైనా ఇబ్బంది అయితే, జనాలకు ఏమైనా ఇబ్బంది అయితే పోలీసు వాళ్ళు ఇంటలేరు, రాజకీయ నాయకులు ఇంటలేరు అంటే వీళ్ళందరికన్నా పెద్ద మనిషి ఎవరయ్యా, వీళ్ళందరికీ మొగోళ్ళు ఎవరని అంటే కోర్టు ఆర్డర్ ఉంటే ఏదైనా బంద్ కావాలి. అసొంటి కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా ఈ దొంగలు, భూడకైట్లు, దీనికి బాస్ తెలంగాణలో బాసు రేవంత్ రెడ్డి పక్క. ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుకుంటా నాకు తెలియదని కలెక్టర్కి చెప్తుండు కదా. ఒకవేళ నీకు తెలియదు అనుకో, రాజీనామా చేయి. నీ జిల్లాలో నువ్వు మంత్రివి, రెవెన్యూ మంత్రివి, మళ్ళా రెవెన్యూ మంత్రికి తెలియకుండా ఖమ్మం టౌన్లో అక్కడ నువ్వు తెచ్చేసుకుని కూర్చున్నావు కదా, అది నీదే కదా, నువ్వు రాజీనామా చేయాలి. లేదంటే ముఖ్యమంత్రి ఇంటికి అడపోయి ధర్నా చేయి నువ్వు. సేమ్ బట్టి విక్రమార్క గారు కూడా చెప్తున్నా, నెత్తిలో కొట్టుకుంటేందుకు నీ డిప్యూటీ సీఎం పదవి నీ జిల్లాలో ఒకవేళ నీకు తెలియకుండా జరిగితే. మేమైతే అనుకుంటలేం. ఒకవేళ నువ్వు నిజంగానే మీకు తెలియకుండా జరిగేది ఉంటే మాత్రం ముఖ్యమంత్రి దగ్గర పోయి లొల్లి పెట్టుకోరు. మీరు ఇమ్మీడియట్ లొల్లి పెట్టుకోండి. వచ్చి ఏ గుడిసెల్ని అయితే మీరు ఆడ గులగొట్టినరో, వెలుగుమట్ల దగ్గర ఎంత ఘోరంగా అంటే ఒకరొకరు ఆ ఏడుపు ఇని గుండె పగిలికి నెల మీద పడి కొట్టుకుంటారు పాపం. పైసా కూడగట్టుకొని కూలి పని చేసుకుంటోళ్ళు, వాళ్ళు చిన్న ఇంట్లలో పాసి పని చేసుకుంటోళ్ళు, అట్టి పండ్లు అమ్ముకునేటోళ్ళు, ఉల్లిగడ్డలు అమ్ముకునేటోళ్ళు, ఇటువంటి పనులు చేసుకొని
చిన్న చిన్న పిల్లలు చదివించుకుంటారు, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళని చదివించుకుంటారు. పోనీ వాళ్ళకేదో పెద్ద ఆలిషాన్ కోట్ల ఆస్తి కావాలని కాదు వాళ్ళది, అది ప్రభుత్వ భూమి ఉండే. ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ఆడికి వచ్చింది కాబట్టి ధరలు పెరిగినాయి. కలెక్టర్ ఆఫీస్ రాకముందు ఆడ తొండలు గుడ్లు పెట్టినాయి, బల్లులు గుడ్లు పెట్టినటువంటి జాగా అది. అటువంటి జాగాలో వాళ్ళు ఉన్నారు. ఉన్న తర్వాత అది కానూను ప్రకారంగా భూదానోళ్ళు డైరెక్ట్ వీళ్ళకి అలాట్మెంట్ చేసిండు. 1800 పైచిలకు కుటుంబాలను ఇవాళ నిర్దాక్షిణ్యంగా పోలీసు బలము, మిలిటరీ బలము, సిఆర్పిఎఫ్ లను మొత్తం పెట్టి కొన్ని వేల మందిని దేశం మీద దండయాత్ర పోయినట్టు పోతురు, మొత్తం వరద లెక్క పోయి ఆడ కూర్చొని. ఎందుకే మా బొట్టులు అంటే భయం ఎందుకు, మరి రగంటే సీన్ అంటే వీళ్ళంతా ఎందుకు భయం, ఈ సోషల్ మీడియా అంటే భయం ఎందుకు? వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో మొత్తం చూపిస్తున్నారు. ప్రజల లోపల ఇది పోతున్నది గట్టిగా, నిజమైన మీడియా జనం లోపల పోతుంది కాబట్టి వీళ్ళ వాక్ను తొక్కాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా. మీరెంత దొక్కితే టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది ఎట్లయితే ఉన్నదో న్యూటన్స్ థర్డ్లా పక్కా దీనికి కూడా రియాక్షన్ ఉంటుంది. అంటే ఇది ఒక మహా ఉద్యమం లెక్క తయారు కాబోతున్నది, ఒక నందిగ్రామ్ లెక్క కాబోతున్నది అనేది ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళకు భయం పుట్టింది, ఎన్ను పూసలా వణుకు పుట్టింది. కానీ అరే ఏం చేస్తారు అయ్యా, ఒక్క 62 ఎకరాలు ఇప్పుడు ఉన్నదైతే 32 ఎకరాలనే 31 ఎకరంలోనే కదా వాళ్ళు ఉన్నది. గా భూమి తెలంగాణలో భూమి, గా భూమి గురించి మీరు మొత్తం తెలంగాణ పరువు తీస్తున్నారు. రేవంత్ రెడ్డికి నేను ముఖ్యంగా చెప్పాల్సుకున్నాను, రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ పరువును దేశం ముంగట బజార్ పాలు చేసి నాశనం పట్టిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కోర్టు ఆర్డర్లు కూడా అమలు కావు అని చెప్పేటందుకు ఇది ఒక్క పెద్ద నిదర్శనం ఇది కంప్లీట్గా. కానీ మొత్తం సమాజం మొత్తం దీన్ని చూస్తున్నది, సమాజం అబ్జర్వ్ చేస్తున్నది. నువ్వేం చేస్తున్నావు, నీ ఎంబడి నీకు సపోర్ట్ చేసినటువంటి చాలామంది ఇంటెలెక్చువల్స్ కూడా ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు, చాలామంది ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. నువ్వు కాలిపోతావు, కూలిపోతావు. పోతివిరో రామన్న పేదోళ్ళ ఉసురు తలిగి అన్నట్టు, పోతవురో రేవంతు పేదోళ్ళ ఉసురు తలిగి, బీదోళ్ళ ఉసురు తలిగి, కన్న బిడ్డల ఉసురు తలిగి, పసి కూనల ఉసురు తలిగి, పోతవురో రేవంతు పేదోళ్ళ ఉసురు తలిగి అని ఇక రేపటి నుంచి మేము నీ మీద కూడా పాటలు పాడుకుంటూ తిరుగుతాం. టేక్మట్ల చిన్న కరెంటు నీళ్లు అడిగినందుకు, అడిగిన పాపానికి వాళ్ళ పాదాల కింద నీళ్లు తీసుకొచ్చి నిలిసే నీడ కూడా లేకుండా చేసి బుల్డోజర్లు తీసుకొచ్చి వాళ్ళ గుడిసెల మీద తీసుకొచ్చి గుడిసెలు పీక్తున్నావు కదా. కొద్దిగా గింతనన్నా నీకు కనికరం అనిపిస్తలేదా? జనంది తప్పుే. నిజంగా తెలంగాణ మీద పైసా ప్రేమ లేనటువంటి వాడిని, తెలంగాణ వ్యతిరేకం ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తే ఇలా మన జనాలు కళ్ళకెళ్ళి కన్నీళ్లు కాదు రక్తాలు కారుతున్నాయి. ఒక్కొక్కరికి గుండె శోకమై ఏడుస్తున్నది. అది చూస్తుంటే జనం మొత్తము ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా అని. ఒక దిక్కు చంటి పాపను, 2 నెలల పాపను కాలుతోను తన్నేటువంటి నీ సుట్టపొడు తన్నేటువంటిది ఒక దిక్కు కనబడితే, ఇక్కడ ఉన్న పిల్లలను వాళ్ళే 8-10 సంవత్సరాలకెళ్ళి నీళ్ళే కూడా నానా గోసలు పడుకుంటా చిన్నపిల్లల కాడికెళ్ళి చదువుకుంటుంటే వాళ్ళను ఏదో మా బొట్టలో పోయి వాళ్ళకి ఏమైనా ఉపకారం జరగాలంటే ఇది మొత్తం వాళ్ళకు ఉన్న నీడ కూడా లేకుండా చేసినావు కదా. దీన్ని వదిలిపెట్టే సమస్యనే లేదు. తెలంగాణ జనానికి యాటి నుంచి చెప్తున్నాం కదా, రజాకార్ రేవంత్ రెడ్డి జనం కూడా పెట్టండి వాట్సాప్ గ్రూపులలో. ఇగో ఈయనను రజాకార్ రేవంత్ రెడ్డి అని పెట్టాల్సిందే, లేకపోతే రజాకార్ రేవంత్ నాయుడు అని పెట్టండి. దీని తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంకొకటి ఏం చెప్తున్నాడు, ఈ మీడియా మీద ఈ మధ్యలో బాగా మొన్న దొంతి రమేష్ కావచ్చు, ఎన్టీవీ చారి కావచ్చు, నువ్వు ఏమనుకుంటున్నావు మరి? నీ పాలనలో మొత్తం ఎవ్వని కాళ్ళు చెప్పేదేమో బయట ప్రజాపాలన, పచ్చి పిశాచుల పాలన, రాక్షస పాలన. నువ్వు ఒక మనిషివి కనుక అయ్యేది ఉంటే ఇటువంటి వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చి పోయి నువ్వు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు దిద్దుకోవు. నేను ఆల్రెడీ బ్రాండ్ చేస్తున్నాము, చేయాల్సిందే ఇప్పటి నుంచి. ఏం ఒప్పుకుంటారా దీనికి? రజాకార్ రేవంత్ రెడ్డి అంటానికి అటుకెళ్ళి రజాకార్ రేవంత్ నాయుడు అంటారా? రజాకార్ రేవంత్ నాయుడు అని రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక నీకు ఎన్ని రోజులు ఉన్నదో నీకు స్టార్ట్ అయింది, ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ చాలా రోజులే స్టార్ట్ అయ్యి. కానీ నువ్వు రోజుకు ఇంకింత నీ లోపల ఉన్నటువంటి రాక్షస లక్షణాలను, రాక్షస గుణాలను బయటి సమాజానికి చూపిస్తున్నావు. రాబాందుల రాజ్యంలో రాకాసుల మూకలల్లా జనం బతికే పరిస్థితి ఉండదు. నిన్ను ఇంటికి పంపించుడే, రాజకీయంగా నిన్ను బొందబెట్టుడే. ఆ భూమిలో మీకేమన్నా మీరు మనసులై మానవత్వం ఉండేది ఉంటే ఆ భూమిలో వెంటనే వాళ్లకు మీరు ఇల్లు కట్టిస్తా అంటారు కదా, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పుకుంటా, మీ ఇందిరాగాంధీ పేరు చెప్పుకుంటా మీరు పోజులు కొట్టుకుంటా పొద్దున్నేసే మాటలు మాట్లాడతారు కదా. ఇగో ఇందిరాగాంధీ పేరు చెప్పి వాళ్ళకి ఇల్లు ఆడ కట్టిస్తారా? కట్టిండ్రి. కట్టించినా కట్టియకపోయినా మేము మాత్రం మీ ఎంబడి పడేది ఖాయం. తర్వాత ఇంకోటి, తుపాకీ తూటాలతోటి, లాఠీ దెబ్బలతోటి, ఇనుప బూట్లతోటి ప్రజావాక్కులను తొక్కాలనే ప్రయత్నం చేస్తే ఒకటి చచ్చిపోతే ఇంకొకటి పుడతాడు.
గుర్తుపెట్టుకోండి. 100 రఘులు పుడతారు, 100 సీనులు పుడతారు, 100 పృథ్వీరాజులు పుడతారు. గుర్తుపెట్టుకోండి. బరాబర్ మీ అసొంటి దుర్మార్గుల ఎంబడి పడతారు, జనం ఎంబడి పడతారు. షోయబుల్లా ఖాన్ చేతులు నరికితే, జర్నలిస్ట్గా నరికితే, తన ఏళ్ళు కట్ చేస్తే ఆగలే. ఇప్పటికీ కన్నా వారసులు, వాళ్ళ వారసులు ఉన్నారు. ప్రభుత్వాలకు ముల్లెలు మూసేటువంటి వారు కూడా అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ జనం ఎప్పుడు ఉద్యమాలు, తిరుగుబాటు చేసి ప్రజా సమస్యల మీద ఉండేటువంటి వాళ్ళు ఎంబడే ఉంటారు. అటువంటి జర్నలిస్టులు ఇంకా ఉన్నారు. ఇంకా కొత్త తరం వచ్చేట వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఏంటంటే, తిరగబడండి, తిరుగుబాటు చేయండి, ప్రజా సమస్యలను ప్రజలకు, పాలకులకు చెప్పే ప్రయత్నం చేయండి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో వెలుగుమట్ల గ్రామంలో మరి భూదాన్ భూమిలో గత 10-12 సంవత్సరాల నుంచి చిన్న చిన్న ఆవాసాలను ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నటువంటి పేద ప్రజల యొక్క గుడిసెలను దౌర్జన్యంగా ఈ ప్రభుత్వము పోలీస్ పహారా మధ్యన తొలగించడం అనే విషయం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధంగా మేము భావిస్తున్నాం. ఈ క్రమంలో లైవ్ ఫుటేజ్కి వెళ్తున్నటువంటి ఈ జర్నలిస్ట్ రగన్న, దాసన్ శ్రీనివాస్, ప్లస్ టీవీ నాగేష్, మిగతా మిత్రులందరూ కలిసి వెళ్తున్నటువంటి క్రమంలో వీరిని అరెస్టు చేయడము అంటే ఇక్కడ రాజ్యాంగబద్ధమైన పాలన నడుస్తలేదేమని నాకు అనిపిస్తుంది. ఎక్కడనైనా టీవీ ఛానళ్లు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలను, వాస్తవాలను వెలికితీసి సమాజానికి అందించే ప్రయత్నం చేస్తాయి. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పటి నుంచి ఈ తెలంగాణలో ఉన్న సామాజిక సమస్యల మీద కూడా వీళ్ళు విస్తృతంగా పోరాటం చేస్తున్న విధానాలను మనం చూస్తున్నాం. అక్కడ నాగర్ కర్నూలులో పోలీసులకేమో అంతకులు దొరకలేరు, ఇక్కడనేమో పోలీసులు జర్నలిస్టులు ఏమిటి కాపలా ఉంటారు. దయచేసి హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది. మీరు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి, జర్నలిస్టుల అరెస్ట్ మీద దృష్టి పెట్టొద్దు. జర్నలిస్టుల గొంతు నొక్కాలని చూస్తే ఈ తెలంగాణ సమాజం తిరుగుబాటు సమాజం. ఎక్కడ కూడా అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు మొదలవుతుంది. తెలంగాణలో వెట్టి చాకరీ విముక్తి కోసం, భూ సంస్కరణల కోసం సాయుధ రైతాంగ పోరాటం జరిపినటువంటి గడ్డ. ఏ పేద ప్రజలకైతే ఇవాళ నువ్వు ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరిస్తే 1,05,00,000 ఇండ్లు కావాలని పేదలు అడిగిరు. మరి పేదవానికి ఇంటి జాగలేదు, ఇల్లు లేదు. నువ్వు కేటాయించవలసింది పోయి ఈ వినోబా భావే అనే అతను భారతదేశ స్థాయిలో తన భూదానోద్యమం చేసినప్పుడు చాలా మంది మిగులు భూములని, సొంత భూములని, పట్టా భూములను కూడా ఈ ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం వినియోగించే విధంగా దాతలు ప్రభుత్వానికి అప్పచెప్తే, అదే ప్రజలు, పేద ప్రజలు ఇవాళ గుడిసెలు వేసుకుంటే మీకు అడ్డొచ్చింది ఏంది, ఎందుకు మీరు ఆ భూమిని తీసుకోవాల్సి వస్తుంది అనేది ఇవాళ వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు అన్నవాళ్ళు మాట్లాడిన పరిస్థితులను బట్టి చూస్తే మాకేమనిపిస్తుంది అంటే, ఏ నియోజకవర్గానికి మంత్రి ఉంటే ఆయన నేనే రాజు, నేనే మంత్రి అన్న పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది. మంత్రుల శాఖల మధ్యన సమన్వయం లేదు, యంత్రాంగం మధ్యన సమన్వయం లేదు. అసలు గుంపు మేస్త్రి పాలన ఎట్లా ఉంది అంటే, తెచ్చుకున్న తెలంగాణలో పేదోడు బతకడం కోసం కూడా పోరాటం, న్యాయం కోసం రోడెక్కవలసినటువంటి పరిస్థితులు నీ పాలనలో కొనసాగుతున్నాయి. ఇకనైనా మీరు దృష్టి పెట్టండి. ఏ ప్రాంత అస్తిత్వం కోసం అయితే మనం పోరాటం చేసి అమరవీరులు ఆత్మ బలిదాన ఫలితంగా ఏర్పడ్డదో ఆ నాయకత్వం కింద, ఆ కమ్మ నాయకత్వం కింద, ఆ టీడీపీ నాయకత్వం కింద, చంద్రబాబు నాయకత్వం కింద ఈ రాష్ట్ర పరిపాలన కొనసాగుతుందంటే మేము ఎంతగానో సహించే పరిస్థితుల్లో లేము. ఈ అరెస్టులను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. మరి ఈ అరెస్టులని యూట్యూబ్ ఛానళ్లకేనా, మరి మెయిన్ స్ట్రీమ్ ఛానళ్లకు లేవా? మెయిన్ స్ట్రీమ్ ఛానళ్లు లైవ్ ఎట్లా కొనసాగిస్తాయి? ఈ చిన్న ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు ప్రజాగొంతుకలైన వ్యక్తులకు మాత్రమే ఈ ప్రివెంటివ్ యాక్ట్ ఏ విధంగా వర్తిస్తుందో కూడా ఇవాళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఖబర్దార్, మీరు ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పేదలకు సంబంధించినటువంటి ఇల్లు, భూమి, మరి ఇండ్లు కేటాయించి అక్కడ ఇండ్లు కట్టించి వాళ్ళని ఇండ్లలో తోలేంత వరకు మేము పోరాటాన్ని, ఉద్యమాన్ని ఉధృతం చేసి నిర్మించి ముందుకు నడిపిస్తాం. తప్పిస్తే మీ యొక్క అణచివేతకు భయపడి ఇళ్లలో కూర్చునే వ్యక్తులం కాదు. మేము తెలంగాణ బిడ్డలం, అమరవీరుల ఆశయ సాధన కోసం ముందుకెళ్లేటటువంటి వ్యక్తులమని సందర్భంగా తెలియజేస్తూ, ఇకనైనా మీరు మేల్కొనాలి, చక్కటి రాజ్యాంగబద్ధమైన పాలన అందించాలి. రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు, సమాన అవకాశాలు, సమాన హోదా, సమాన చట్టం ఇచ్చిందనే విషయాన్ని మీరు గుర్తించుకోండి. తెలంగాణ తెచ్చినన్న కేసీఆర్ ని దించినటువంటి సమాజం, ఛానళ్లు ఇవి. మరి నీకు కూడా అదే గతి పడుతుంది, ఇదే విధంగా పోతే అని చెప్పి హెచ్చరిస్తూ ఇకనైనా మేల్కొని
సహజ పద్ధతిలో రాజ్యాంగ పద్ధతిలో పాలన కొనసాగించి ఆ భూమి ఏదైతుందో ఆ 1800 కుటుంబాలకు తక్షణమే అందించాలని జిల్లా కలెక్టర్ కూడా దీన్ని సుమోటోగా తీసుకోవాలని ఒక ప్రభుత్వ అధికారి అని ఐఏఎస్ ద్వారా రిక్రూట్మెంట్ అయినటువంటి వ్యక్తి కాబట్టి పేద ప్రజలు మరి కోర్టు ఆర్డర్స్ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ భూములు వాళ్ళకి కేటాయించే ప్రయత్నం చేయండి. మీరు ఇవాళ 4 చాలనాలు ఆపొచ్చు, నలుగురిని ఆపొచ్చు కాక కానీ ఈ తెలంగాణ సమాజాన్ని ఆపలేరు. మరి ఉద్యమం ఉధృతం కాకముందుకే మీరు అప్రమత్తమై న్యాయం చేయవలసింది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.